ధీరజ్ అయితే ఫుడ్ డెలివరీ బాయ్గా పడుతున్న కష్టాలు అవమానాలను అయితే కళ్ళారగా చూస్తాడనమాట రామరాజు. చాలా బాధపడిపోతాడు. మహారాజులో పెరగాల్సిన నా కొడుకు ఇలాంటి కర్మ పట్టింది ఏంటా అని చెప్పేసి బాధపడి ఇక వెంట పెట్టుకుని మరి ఇంటికైతే తీసుకొని వస్తాడనమాట. ఇక ధీరజ్ని రామరాజు బైక్ ఎక్కించుకొని రావడాన్ని చూసి ఇక వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అయ్యయ్యో అయ్యయ్యో మీరిద్దరు ఇలా కలిసి వస్తుంటే చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పేసి ఇక ఇద్దరు పట్టుకుని చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక ఆపుతావా అని చెప్పేసి రామరాజు అయితే చిరాకు పడి వాడిని డెలివరీ బాయ్ పని మానేయమని చెప్పు బుజ్జమ్మ అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో ధీరజ్తో పాటు వేదవతి కూడా షాక్ అయిపోతుంది. ఇంతలో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం అక్కడికైతే వస్తారనమాట. అయ్యయ్యో మానేస్తే ఎలా అండి, ప్రతి నెల 10,000 ఇవ్వమని చెప్పారు కదా, మీ కొడుకు పంతానికి పోయి వాడి ఖర్చులు వాడి పెళ్ళం ఖర్చులు కూడా వాడే చూసుకుంటానని చెప్పాడు కదా, ఆ పని మానేస్తే వాడి పరిస్థితి ఏంటండి అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుంది. ఇక ఆ మాటలకు రామరాజు అయితే ఆ డబ్బులేవో నేనే ఇస్తాను, వాళ్ళ చదువుకి అవసరాలకి కావాల్సిన డబ్బులు కూడా నేనే ఇస్తాను, కాలేజ్ లేని టైంలో వీడిని వచ్చి మన రైస్ మిల్లో పని చేసుకోమను అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఇక సాగర్ అయితే బిక్కమొహం వేసి రైస్ మిల్లో నేను పడుతున్న పాటలు చాలా అన్నట్టు ఇప్పుడు వీడు కూడా కష్టపడాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అర్థమైంది కదా, ఈ రోజు నుంచే నడిపోడితో పాటు రైస్ మిల్కి వచ్చి ఏదో ఒక పని చేయమని చెప్పు నీ చిన్న కొడుకు అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక వేదవతి అయితే ఇంత సంతోషకరమైన విషయాన్ని కాస్త నవ్వుతూ చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా, ఏ చిన్నోడా మీ నాన్న చెప్పింది విన్నావా, ఆ డెలివరీ బాయ్ ఉద్యోగం మానేసి మన రైస్ మిల్కి వస్తానని మీ నాన్నకి చెప్పరా అని చెప్పేసి అంటదనమాట. అయితే ధీరజ్ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడవు, సైకిల్పై వాళ్ళ ఇళ్ళకి వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఏం మాటలు పడతావు, హాయిగా మన మిల్లులోనే పని చేసుకోరా, రైస్ మిల్కి వస్తానా అని చెప్పరా చెప్పు అని చెప్పేసి అంటదనమాట. ఎంత అడిగినా మాట్లాడ్డానమాట ధీరజ్. ఏం మాట్లాడకుండా అలా ఉంటావేంట్రా, అని చెప్పరా అని చెప్పేసి వేదవతి అంటదనమాట. ఇక ఆ మాటతో ధీరజ్ అయితే కుదరదమ్మా అని చెప్పేసి అంటాడనమాట. దెబ్బకి రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏమన్నావు, కుదరకపోవడం ఏంట్రా అని చెప్పేసి వేదవతి అనగానే నేను రైస్ మిల్కి వెళ్ళనమ్మా, నేను ఈ జాబ్ నేను చేస్తానని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఏం మాట్లాడుతున్నావురా బుద్ధి లేకుండా అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. అవునమ్మా నాకు ఈ డెలివరీ ఉద్యోగం చాలు, కొత్త ఉద్యోగం అవసరం లేదని చెప్పేసి అంటాడనమాట. ఎంతలో చందు వచ్చి ఏంట్రా చిన్నోడా నాన్న అడుగుతుంటే వెళ్ళనంటావేంట్రా, నా మాట విని వెళ్ళరా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకి ధీరజ్ అయితే అన్నయ్య నీకు ఈ విషయం గురించి తెలీదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అంటాడనమాట. ఇక రామరాజుకి అయితే ఎక్కడలేని కోపం వస్తుంది అనమాట. వాడితో మాటలేంట్రా పెద్దోడా, మనకేం తెలీదు, అన్నీ వాడికి తెలుసు, అయ్యగారికి అన్నీ తెలుసు, అయ్యగారే కరెస్ట్, ఎందుకంటే ఈ అయ్యగారు తల పండిపోయారు కదా, జీవితంలో అన్ని విషయాలను కాచి వడపోసారు కదా మరి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ధీరజ్ అయితే నా ఉద్దేశం అది కాదు, నేను రైస్ మిల్లుకి వచ్చి పని చేయలేనని చెప్తున్నా అని చెప్పేసి అంటాడనమాట. ఎందుకు చేయలేమని అని అడుగుతున్నా, తండ్రి దగ్గర పనిచేయడం నా మోషనా, లేదంటే రైస్ మిల్లు పనిచేయడం అవమానం అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. రే ఇన్నాళ్ళు మనకు తిండి పెట్టింది ఆ రైస్ మిల్లేనరా, 25 ఏళ్ళుగా అని చెప్పేసి రామరాజు చెప్తూ ఉండగానే ధీరజ్ అయితే నాన్న నాకు మన రైస్ మిల్ అంటే చాలా గౌరవం ఇష్టం, అక్కడ పనిచేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను తప్ప అవమానం అని అనుకోను అని చెప్పేసి అంటాడనమాట. మరి అక్కడ పనిచేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడు. ఇక ఆ మాటకి ధీరజ్ అయితే నన్ను పని చేసి నెల నెల 10,000 ఇవ్వమని చెప్పారు, నేను ఏదో ఒక పని చేసి మీకు ఇవ్వాల్సింది ఇస్తాను, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. నాకు సమాధానం చెప్పరా, మన రైస్ మిల్లో పనిచేయనని ఎందుకు అంటున్నావు, నాకు సమాధానం చెప్పు అని చెప్పేసి రామరాజు అయితే నిలదీస్తాడనమాట. రే చెప్పరా చిన్నోడా అని చెప్పేసి వేదవతి అడగడంతో నేను ఆయన దగ్గర పని చేయనమ్మా అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక దెబ్బకి షాక్ అయిపోతాడనమాట రామరాజు. ఏంట్రా నా దగ్గర ఈ నాన్న దగ్గర పనిచేయడం కుదరదంటావా, ఏరా ఎందుకు కుదరదు అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. మర్యాదగా చెప్పిన మాట విని రైస్ మిల్కి వెళ్ళు, దయచేసి నా మాట వినరా అని చెప్పేసి వేదవతి కూడా అంటదనమాట. నువ్వు ఉండు బుజ్జమ్మ, నా దగ్గర పనిచేయడం ఎందుకు కుదరదు నాకు సమాధానం కావాలని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట. ఇక ఆ మాటతో ధీరజ్ అయితే ఇంట్లో మీ దగ్గర పడే అవమానాలు చాలు నాన్న, అక్కడికి వచ్చి కూడా అవమానాలు పడాలా, నా కాళ్ళపై నేను ఎలా నిలబడాలో ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో రామరాజు అయితే చెంపకేసి ఒక్కడ పీగుతాడనమాట ధీరజ్ని. ఇక ధీరజ్ అయితే కోపంగా అలానే చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే ఏంట్రా చూపు, కొడతావా అని చెప్పేసి అంటాడనమాట. ఎంతలో వేదవతి ఏంటండి మీరు ఎదిగిన పిల్లాన్ని పెళ్ళైన వాడిని పట్టుకుని కొడతారా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట.
ఆ మాటతో రామరాజు అయితే వీడిని కొట్టడం కాదు చంపేయాలి, నీ పుత్రరత్నం ఏమన్నారో విన్నావు కదా, వీడిని నేను అవమానించడమే పనిగా పెట్టుకున్నానట అని చెప్పేసి అంటాడనమాట. ఏంటి బావా నువ్వు అడిగిన ప్రశ్నకు వాడు సమాధానం చెప్పాడు, దానికి చేయి చేసుకోవడం ఏంటి బావా అని చెప్పేసి రామరాజుని అయితే తిడతాడనమాట తిరుపతి. నువ్వు నోరు మీరా, పార్సిల్ తీసుకొని రావడం ఆలస్యం అయిందని వీడిని వాడెవడో నోటుకు వచ్చినట్టు తిడుతుంటే నేను ఎంత తల్లడిల్లిపోయానో నువ్వు చూసావు కదరా, నా కొడుక్కి ఏంట్రా ఈ కర్మ అని నేను కంటతడి పెట్టుకున్నాను రా, అలాంటిది నా కొడుకు నేను ఇంటే బయట అవమానిస్తానా, అసలు ఈ మాట వాడు ఎలా అనగలిగాడు అని చెప్పేసి ఇక రామరాజు అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట. వాడేదో తెలియక అన్నాడండి అని చెప్పేసి వేదవతి అనగానే, తెలియక కాదు బుజ్జమ్మ, అహంకారం, వీడికి నిలువెల్లా అహంకారం, 4 రూపాయలు సంపాదిస్తున్నాడు కదా అందుకే కళ్ళు నెత్తికెక్కే సారికి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాన్న, నాకు నేనుగా కష్టపడాలని అనుకుంటున్నాను, అందుకే నేను రైస్ మిల్కి రానన్నాను అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఆ మాటకు రామరాజు అయితే, రే నువ్వు సైకిల్ మీద తిరుగుతూ కష్టపడుతున్నావని నీ గురించి నేను పడిన బాధ నీకు తెలియదురా, నీకు అర్థం కాదు, అందుకే నీ దగ్గర పనిచేస్తే అవమానాలు పడాలని నాకే చాలా పొగరుగా సమాధానం చెప్పావు, మంచిదిరా మంచిది. రే మీరు చదువుకుంటూనే పని చేయడానికి, సైకిల్ మీద పార్సిల్ ఇచ్చే దుస్థితి రావడానికి, నువ్వు నన్ను ఎదిరించే పరిస్థితి రావడానికి, మన మధ్య దూరం పెరగడానికి అన్నిటికీ కారణం నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేరా అని చెప్పేసి ప్రేమ వైపు అయితే చేయి చూపిస్తాడనమాట. ఇక ప్రేమ అయితే బాగా ఏడుస్తుంది. ఇక రామరాజు అయితే తిరుపతిని బైక్ ఎక్కించుకొని, నీతో తిరగడం వల్లే ఆ చిన్నోడు అలా తయారాడని చెప్పేసి అంటాడనమాట. అవును బాబా, చిన్నోడు వేస్ట్ గాడే, అందుకే పెళ్ళైన తర్వాత కూడా తండ్రితో తన్నులు తింటున్నాడు, నీకెప్పుడు ఎదురు చెప్పలేదు బావా, అయినా వాడు ఏం తప్పు చేశాడు బాబా, అందరి ముందు అలా కొట్టావు, నువ్వు వాడి రక్తాన్ని మాత్రమే కాదు నీ పంతాన్ని పంచావు, వాడు నీ మార్గంలోనే వెళ్తున్నాడు, దాన్ని తప్పు పడతావేంటి అని చెప్పేసి రామరాజుని అయితే తిడతాడనమాట తిరుపతి. అయినా ఇంకా తీరు మార్చుకోడనమాట మన రామరాజు. ఇది ఫ్రెండ్స్, మరి వాటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.